పోలవరం ప్రాజెక్టు ముంపు వల్ల నష్టపోతున్న 89,000 మంది నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్ పిసిసి ఉపాధ్యక్షుడు సోడదాసి మార్టిన్ లూథర్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నియమించిన తమ కమిటీ పోలవరం నిర్వాసితుల సమస్యలను తెలుసుకుంటుందని, ఈ నెల 18న గత 6 నెలలకు సంబంధించిన కమిటీ ప్రగతిపై సమీక్ష చేశామని చెప్పారు. తొలుత పోలవరం ఎత్తు 45.72 మీటర్లని, దీనివల్ల 89,000 మంది నిర్వాసితులు అవుతున్నారని, వీరందరికీ 55,000 కోట్ల నష్టపరిహారం ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు తగ్గించి 38,000 మంది నిర్వాసితులకు 30,000 కోట్లు మాత్రమే పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అన్యాయమని మండిపడ్డారు. దీనివల్ల 25,000 కోట్లు ఎగవేయడానికి ప్రభుత్వం చూస్తోందని, దీనివల్ల సుమారు 50,000 మంది నిర్వాసితులు నష్టపోతారని అన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, నాయకులు బెజవాడ రంగారావు, దేవతా సుధాకర్, కొవ్వూరి శ్రీనివాస్, కిషోర్ జైన్, నల్ల వీర్రాజు, బత్తిన చంద్రరావు, తాడి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 27 నాటికి కంప్లీట్ చేస్తాం నిర్మాణం అని చెప్పడం, ప్రధానంగా ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారికి ఇంతవరకు కూడా కాలనీస్ కట్టలేదు, మౌలిక వసతులు ఇవ్వలేదు. అదేవిధంగా R1 ప్యాకేజ్ ఇంతవరకు కూడా ఎవరికి ఇవ్వలేదు. 41.15 మీటర్లు కుదిస్తూ దీనికి అంచనా వ్యయం 30,435.95 కోట్ల రూపాయలు ఫైనల్గా ఇవ్వడం జరుగుతుంది. దీంతో 41.15కే మీకు నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇందులో చూసుకున్నట్లయితే 45.72 మీటర్లలో ఉండేటప్పుడు సుమారు 89,000 మంది నిర్వాసితులు ఉన్నారు. ఈ ఎత్తు ఏదైతే తగ్గించారో ఆ తగ్గించడం వల్ల 41.15 రావడం వల్ల 38,000 కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. మన లోకేష్ గారు చెప్తాడు ప్రతి మీటింగ్లో, పోలవరం ఎత్తు ఒక అంగుళం కూడా తగ్గించలేదని. అయ్యా, పోలవరం ఎత్తు అంగుళం తగ్గించలేదు, 2 అంగుళాలు తగ్గించలేదని ఏదో కొంతమంది తెలియక చెప్తున్నారు. కానీ పోలవరం ప్రాజెక్టు మాత్రం యాజ్ పర్ డిపిఆర్, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే డిపిఆర్ తయారు చేయించారో దాని ప్రకారం కడుతున్నారు. సిల్వే హైట్ 50 అడుగుల ఎత్తులో సిల్వే హైట్ ఉంటుంది. అలాగే ప్రాజెక్టు కూడా యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం కడుతున్నారు. పవర్ ప్రాజెక్టు కానివ్వండి, అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్, డయాఫ్రమ్ సిల్వే అన్నీ కూడా యాజ్ పర్ డిపిఆర్ ప్రకారం కడుతున్నారు. ఇప్పుడు వచ్చిన తగు వల్ల ఏంటంటే వాటర్ రిజర్వాయర్ ఎత్తు, అంటే వాటర్ రిజర్వాయర్లో ఎంత ఎత్తు వరకు స్టోరేజ్ చేయాలన్న దాని మీద ప్రాబ్లము. మన ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర మనం చెప్తాం 32 అడుగులు వచ్చింది, భద్రాచలం దగ్గర 13 అడుగులు వచ్చింది, ఇలా చెప్తూ ఉంటారు. అలాగా రిజర్వాయర్లో వాటర్ లెవెల్ ఎంత అనేది మెయిన్ ఇంపార్టెంట్. దానికి మేము బడ్జెట్లో 5,900 కోట్లు బడ్జెట్లో పెడుతున్నామని చెప్పి నిర్మలా సీతారామన్ చెప్పింది. ఆ విషయం మీద ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ అదే ఎంపీ కానీ ఒక్క ఈ మన జగన్ గారు వైసీపీ ఎంపీలు కానీ ఎవడో మాట్లాడలేదు. మనకి యాజ్ పర్ డిపిఆర్ ప్రకారం 45.7 మీటర్లు రిజర్వాయర్ హైట్ ఉంచితేనే అది డిపిఆర్ ప్రకారం మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటట్టు. పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలమ్మ గారు ఈ పోలవరం నిర్మాణము నిర్వాసితుల అధ్యయన కమిటీ అంటూ ఒకటి ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా మార్టిన్ లూథర్ గారిని, అలాగే మెంబర్స్గా మా జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారు, అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు, వెస్ట్ గోదావరిలో కొంతమంది ఉన్నారు, వీరందరినీ కొంతమంది కమిటీగా ఏర్పాటు చేసి దానిపైన అధ్యయనం చేయమంటం జరిగింది. వీరు అనేక సార్లు అధ్యయన నిమిత్తం పోలవరం డ్యామ్ల దగ్గర కానీ లేదంటే నిర్వాసితులు ఉండేటటువంటి ముంపు గ్రామాలను కానీ సందర్శించి వీళ్ళు అధ్యయనం చేయడం జరిగింది. దానిపైన సంబంధిత అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ అలాగే మా అధిష్టానానికి కానీ వీరు అనేక రిపోర్ట్లు ఇవ్వటం జరిగింది.